వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు కఫోనిభు వశిష్ఠాసనము. మోచేయిపై మనము వశిష్ఠాసనం లాగా పైకి రావడాన్ని కఫోనిభు వశిష్ఠాసనం అని అంటాము. ఈ విధంగా ఆసనం చేయడం వలన మన నడుము భుజానికి చాలా ప్రభావం పడుతుంది. భుజము ఇంకా వీపు పై భాగము స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా మన పొట్ట సైడ్ భాగాలలో ఉండే కండరాలు కూడా బాగా దృఢంగా బలంగా అవుతాయి. ఈ ఆసనం ఎలా చేయాలో, ఈ ఆసనానికి ప్రిపరేషన్ ఏంటో ముందుగా తెలుసుకుందాము. ముందుగా మనము ఇలా సుఖాసనంలో కూర్చొని మోచేతులని దగ్గరగా తీసుకొనండి. ఈ విధంగా మోచేతులని గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ 5-6 సార్లు మీరు భుజాలని ఈ విధంగా గుండ్రంగా తిప్పి శ్వాస వదిలేస్తూ రివర్స్ ఆర్డర్లో మీ మోచేతులని దగ్గరగా దూరంగా తెస్తూ భుజాలని రొటేట్ చేస్తూ ఉండండి. కొన్నిసార్లు అంటే 5 సార్లు క్లాక్ వైజ్, 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పండి. దాని తర్వాత మీ మోచేతులని ఈ విధంగా తల వెనకాల తీసుకెళ్ళి మీ అరిచేతులని ఒకదానిపై ఒకటి ప్రెస్ చేస్తూ ఈ విధంగా వెనకాలకి తీసుకెళ్ళాలి. మీ వీపు ఆర్చ్ కాకుండా ఈ విధంగా పొట్ట వైపు బిగిస్తూ ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఈ విధంగా ఉండండి. దాని తర్వాత చేతులని కిందికి తీసుకొచ్చేసేయండి. దీనితో భుజాలలో స్ట్రెచ్ బాగా బలంగా పడుతుంది. దీని తర్వాత మనము 2 కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి అందాము. ఇలా అంటూ మీ ఎడమ పాదాన్ని ఈ విధంగా వృక్షాసనంలో తెచ్చేలాగా తీసుకొని రండి. చేతులని పైకి చేసి ఈ విధంగా ముందుకి బెండ్ అవ్వాలి. చేతులని పైకి చేసి చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు రెండో వైపు ఈ విధంగా వృక్షాసన జాను శీర్షాసనం చేద్దాము. చేతులని పైకి చేసేసి పైకి వచ్చేసేయండి. దీని తర్వాత ఒకసారి మోకాళ్ళపై వెళ్ళి ఈ విధంగా వీపుని గుండ్రంగా ఆర్చ్గా చేయండి. కుడి మోచేయిని కింద పెట్టి ఎడమ చేయిని పైకి చేద్దాము. ఎడమ మోచేయిని కింద పెట్టి కుడి చేయిని పైకి చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా మీరు భుజాలని స్ట్రెచ్ చేసి దాని తర్వాత ఈ విధంగా మోచేతులపై వెళ్ళి ముందుకి వెనకాలకి వెళ్దాము. ఇలా ముందుకి వెనకాలకి వెళ్ళడం వలన మీ భుజాలపై ప్రెషర్ బాగా పడుతుంది. దాంతో మీ భుజాలు వెయిట్ని అంటే బరువుని ఆపగలిగే శక్తి అనేది పెంచుకుంటాయి. దాని తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసేయండి. ఈ విధంగా మనము ఎడమ మోచేయిని కింద పెట్టేసి ఒకదానిపై ఒకటి కాలు లేదా ఒక కాలుని ఇంకో కాలుపై పెట్టి సైడ్లో పడుకోవాలి. పడుకొని ఈ విధంగా నడుముని పైకి లేపుదాము. కొంత సమయం పాటు ఈ విధంగా మనము ఆసనంలో ఉందాము. నడుము ఎంత పైకి లేస్తే అంత మంచిది. అదేవిధంగా రెండో వైపు కూడా ఈ విధంగా పైకి రావాలి. మొదటి వైపు, రెండో వైపు, మొదటి వైపు, రెండో వైపు, మొదటి వైపు వచ్చేసి నెమ్మదిగా కిందికి రండి. ఈరోజు చేసే ఆసనము
ఈ విధంగా వృక్షాసనంలో మీ కాలుని పెట్టండి. మీ కుడి కాలుని వృక్షాసనంలో పెట్టి నెమ్మదిగా శ్వాస తీసుకొని ఈ విధంగా పైకి రావాలి. నడుము దగ్గర మీ కుడి చేయిని పెట్టండి. దీని తర్వాత నెమ్మదిగా నడుముని కింది పెట్టేసి పైకి వచ్చేసేయండి. రెండో వైపు కూడా ఈ ఆసనం చేద్దాము. ఈ విధంగా మోచేయిని కింద పెట్టి మీ పాదము తొడ దగ్గర కాకుండా కాలు పిక్క దగ్గర పెట్టండి. తొడ దగ్గర పెట్టి చేసే ఆసనం ఇంకో రోజు చేద్దాము. ఈ విధంగా మీ మోకాల్ని దూరంగా చేస్తూ కాళ్ళ మడమని అంటే కుడికాలు మడమని కింద ప్రెస్ చేసి నడుముని పైకి లేపాలి. ఎంత పైకి లేపగలిగితే అంత మంచిది. రెండు భుజాలు ఒకటే లైన్లో ఉండాలి. వెనకాల పడకుండా చూసుకుంటూ ఇక్కడ మనము కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేద్దాము. దాని తర్వాత మీరు కాళ్ళని రిలీజ్ చేసి పైకి వచ్చేయండి. ఇలా ఆసనం చేయడం వలన భుజాలలో భారం బాగా పడుతుంది. భుజాలు చాలా బలంగా తయారవుతాయి. అదే కాకుండా మన పొట్ట సైడ్ భాగాలలో ఉన్న కండరాలపై చాలా ప్రెషర్ పడుతుంది. ఈ సైడ్ భాగాలలో మనకు ఫ్యాట్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోతుంది. ఆ ఫ్యాట్ని కరిగించడానికి ఇలా సైడ్ ప్లాంక్స్ చేస్తే చాలా మంచిది. అయితే ఈ సైడ్ ప్లాంక్స్ వశిష్టాసనం కాకుండా కఫోనిభు అంటే మోచేతులపై సైడ్ ప్లాంక్స్ చేస్తున్నాము. మోచేతులని జాగ్రత్తగా పెట్టి మనము ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. ఈ ఆసనము మనము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేయవచ్చు. అయితే మీరు పాదాన్ని మీ యొక్క పిక్క దగ్గర పెడతారు కాబట్టి అక్కడ జాగ్రత్తగా మీ పాదము కంప్లీట్గా పిక్కపై ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ అక్కడ మీరు మీ కాలు పిక్కపై ప్రెస్ చేయకుండా నెమ్మదిగా పెట్టినట్టయితే బ్యాలెన్స్ తప్పిపోయి మీరు వెనకాల పడిపోయే ఛాన్స్ ఉంది. అలా వెనకాల పడకూడదు. అయితే భుజాలలో నొప్పి ఉన్నవాళ్ళు, మెడ నొప్పి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనం చేయాలి. ఎందుకంటే మీరు జాగ్రత్త పడి ఆసనం చేయకపోతే మీ మెడలో భుజంలో ఉండే కండరాలు గాయమయ్యి అక్కడ పెయిన్ అనేది ఎక్కువగా అవ్వచ్చు. దీని తర్వాత మనము కౌంటర్ ఆసనం చేద్దాము. కౌంటర్ ఆసనానికి మనము భుజాలని రిలాక్స్ చేయడానికి ఆసనం చేద్దాము. ఈ విధంగా కుడి చేయిని పైకి చేసి కుడి చేయిని మీ తల వెనకాల తీసుకెళ్ళండి. ఎడమ చేయిని వీపు వెనకాల తీసుకెళ్ళి ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్లో వెళ్దాము. వీలైతే మీ అరిచేతులు పట్టుకోవాలి. ఒకవేళ మీ అరిచేతులు ఒకదానికొకటి తాకపోతే మీరు ఏ దుపట్టానైనా పట్టుకొని చేతులని ఈ విధంగా పట్టుకోవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఈ ఆసనము మీరు కొన్నిసార్లు చేయవచ్చు. దాని తర్వాత కుడి చేయిని వదిలేసి ఎడమ మోచేయిని ఈ విధంగా పైకి తీసుకెళ్ళండి. కుడి చేయిని కింద తీసుకెళ్ళి నెమ్మదిగా శ్వాస తీసుకొని మీ భుజాన్ని వెనకాల వైపు పుష్ చేయాలి. దాని తర్వాత శ్వాస వదిలేస్తూ తలని ఈ విధంగా కిందికి తీసుకొని వెళ్ళండి. ఈ విధంగా గోముఖ ఆసనంలో చేతులని తీసుకెళ్ళి మీరు ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు. దాని తర్వాత తలని పైకి చేయండి. నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. అదే కాకుండా మీరు చేతులని ఈ విధంగా మీ భుజాలని ఈ విధంగా ఆలింగనం చేసుకోవచ్చు. దీంతో కూడా మీ భుజాలకి రిలాక్సేషన్ అనేది తెలుస్తుంది. కుడి భుజం తర్వాత ఎడమ భుజం మోచేయిని పైకి పెట్టేసి మిమ్మల్ని మీరు ఆలింగనించుకోండి. ఈ విధంగా ఆసనం చేసి కావాలంటే కొన్నిసార్లు భుజాలని ఈ విధంగా మీరు రిలాక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒకసారి కుడివైపు ట్విస్ట్ అవుదాము. అదేవిధంగా ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వండి. ఈ విధంగా కుడి ఎడమవైపు ట్విస్ట్ అయిపోయి రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు
కఫోని భూ వశిష్టాసనము. కఫోని అంటే మోచేయి, భూ అంటే భూమిపై పెట్టడము. మీ మోచేయిని భూమిపై పెట్టి వశిష్టాసనం లాగా సైడ్లో బెండడం అవ్వడాన్ని కఫోని భూ వశిష్టాసనం అని అంటారు. ఈ ఆసనము మనము ఇంతకు ముందు చేశాము. ఈరోజు చేసే ఆసనంలో మనము ఒక కాలుని వృక్షాసనంలో పెట్టి వేరే కాలుని సూటిగా పెట్టి కఫోని భూ వశిష్టాసనంలో పెడదాము. కావాలంటే దీన్ని కఫోని భూ వృక్ష వశిష్టాసన అని కూడా అనవచ్చు. అయితే ఈరోజు మనము కాలుని తొడపై పెట్టకుండా పిక్కపై పెడతాము. ఈ ఆసనం చేసే ముందు ఎలాంటి వార్మప్ చేయాలో ముందుగా చూద్దాము. 2 కాళ్ళని సూటిగా చేయండి. సూటిగా చేసి 2 కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగి ముందు వైపు చేస్తూ ఉండాలి. అలా కొంత సమయం పాటు కాళ్ళని ముందుకి వెనకాలకి చేయండి. ఇలా చేసి 2 కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళండి. బద్ధకోణాసనంలో కాళ్ళ వేళ్ళని తగిలించి తొడలని పైకి కిందికి అంటూ ఉండాలి. దీని తర్వాత 2 కాళ్ళని సూటిగా చేద్దాము. మీ కుడి కాలుని సూటిగా పెట్టేసి ఎడమ పాదాన్ని తొడకి తగిలించి 2 చేతులని పైకి చేసి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ తలని మోకాల దగ్గరికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ పైకి చేసి శ్వాస వదిలేస్తూ మోకాల్ని తలని మోకాల వైపు తీసుకొని రండి. ఇలా కొన్నిసార్లు ఆసనం చేసి దాని తర్వాత 2 కాలుని కూడా మనము వృక్షాసనంలో పెట్టి ఈ ఆసనాన్ని చేద్దాము. ఇలా చేయడం వలన మన తొడ కండరాలు ఫ్రీగా అవుతాయి. అయితే వశిష్టాసనంలో మనము పైకి వెళ్ళినప్పుడు కాళ్ళు వృక్షాసనంలో తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. దీని తర్వాత మనము పైకి వచ్చి మోచేతులపై అధోముఖ శ్వానాసనం చేసేలాగా రావాలి. మోచేతులని కింద పెట్టి అధోముఖ శ్వానాసనం లాగా మోకాలని పైకి చేయండి. తలని ముందుకి వెనకాలకి చేస్తూ భుజాల ఏరియాని మనము బలంగా చేసుకోవాలి. దీన్ని మనము డాల్ఫిన్ పాస్చర్ అని అంటాము. ఇలా అని మీ పాదాలని వెనకాలకి చేసి కాళ్ళ వేలపై ఉంటూ మోచేతులపై పలక పాస్చర్లో రండి. ఇక్కడ ఓ 10 కౌంట్ల నుంచి 20 కౌంట్ల వరకు ఉండవచ్చు. ఎంత సమయం పాటు ఉండగలిగితే అంత సమయం పాటు మీరు ఈ ఆసనంలో ఉండవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా మోకాళ్ళని కింద పెట్టి మీరు ఒకసారి వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో చేతులని ఈ విధంగా తెచ్చి మోచేతులని గుండ్రంగా తిప్పాలి. దాంతో భుజాలలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. మోచేతులని కంప్లీట్గా ఆకాశం వైపు తీసుకెళ్ళి ఇలా కిందికి తీసుకుని రావాలి. మెడని ఊపకుండా ఆసనం చేస్తే చాలా మంచిది. రివర్స్ ఆర్డర్లో కూడా మీరు ఆసనంలో మోచేతులని ఆ విధంగా తిప్పాలి. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత మళ్ళీ మోచేతులపై వెళ్ళిపోదాము. మీ కుడి మోచేయిని ప్యారలల్గా పెట్టకుండా పర్పెండిక్యులర్గా పెట్టండి. ఇప్పుడు ఎడమ మోచేయిని పైకి లేపి ఈ విధంగా సైడ్ వైపు రావాలి. ఎడమ మోచేయిని కింద పెట్టేసి కుడి మోచేయిని పైకి చేసి ఇటువైపు పైకి రండి. ఈ విధంగా నెమ్మదిగా మీ నడుములని కింద పారేయకుండా పొట్ట కండరాలని బిగిస్తూ పృష్ఠభాగాన్ని బిగిస్తూ మీరు ఈ ఒకవైపు నుంచి ఇంకోవైపు ఈ ఆసనం చేస్తూ ఉండండి. దీనితో మీ భుజాలకి పొట్టకి అలానే నడుము సైడ్ భాగాలపై ప్రెషర్ బాగా పడుతుంది. దీని తర్వాత ఎడమ మోచేయిని మీరు కింద పెట్టేసి కుడి చేయిని పైకి లేపి సైడ్ భాగంలో మోచేయిపై కఫోని భూ వశిష్టాసనం చేయండి. మీ
కుడి చేయిని నడుముపై పెట్టండి. దీని తర్వాత కుడి పాదాన్ని ఎడమ పిక్కపై వృక్షాసనంలాగా పెట్టాలి. కావాలంటే నడుములని కింద తెచ్చేసి పాదాన్ని వృక్షాసనంలాగా పెట్టండి. అలా పెట్టి నడుముని పైకి లేపండి. ఈ విధంగా కుడివైపు కుడి కాలుని పైకి చేసి పైకి రావాలి. కొంత సమయం పాటు ఆసనంలో ఉండండి. నడుముని కింద పెట్టేసి మళ్ళీ పైకి రావాలి. భుజాన్ని, ఛాతీని, నడుముని ఎంత పైకి తీసుకురాగలితే అంత మంచిది. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి మీ కుడి భుజాన్ని కింద పెట్టి కాళ్ళని సూటిగా చేయండి. మీ ఎడమ కాళ్ళని వృక్షాసనంలో తీసుకొని రావాలి. అయితే ఈరోజు చేసే ఆసనంలో వృక్షాసనం దగ్గర మన పాదాన్ని పిక్క దగ్గర పెడుతున్నాము. తొడ దగ్గర తీసుకొని రావట్లేదు. తొడ దగ్గర తెచ్చి ఇంకో రోజు మనము ఆసనం చేద్దాము. కొంత సమయం పాటు ఆసనంలో ఉండి బయటికి వచ్చేయండి. ఇలా 2-3 సార్లు మీరు ఆసనాన్ని చేసిన తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు కఫోని భూ వశిష్టాసన. ఈ ఆసనం చేయడం వలన భుజాలకు, పొట్ట కండరాలకు చాలా మంచిది. ఆ కండరాలు దృఢంగా, బలంగా తయారవుతాయి. ఇంకోసారి మళ్ళీ మీరు చేతులని ఈ విధంగా తీసుకొని వచ్చి భుజాలని రొటేట్ చేయండి. ఇలా భుజాలని రొటేట్ చేయడం వలన భుజాలలో పడిన ప్రెషర్ తగ్గిపోతుంది. ఈ ఆసనం చేసేటప్పుడు మీరు గమనించినట్టయితే మీ పొట్ట సైడ్ భాగాలపై, పొట్టపై ప్రభావం బాగా పడుతుంది. నడుముని వంచి పొట్టని కింద చేసి మీరు ఆసనం చేసినట్టయితే బ్యాక్లో పెయిన్ అనేది కంపల్సరీగా వస్తుంది. అలా రాకుండా పొట్టని బిగించి మీరు ఆసనాలు చేయాలి. దీని తర్వాత గోముఖాసనం లాగా కుడి చేయిని పైకి చేసి ఎడమ చేయిని కిందికి తెచ్చి ముందు బెండ్ అవ్వండి. కొంత సమయం పాటు ఇలా ఉంటూ పైకి వచ్చేసి చేతులని మార్చండి. రెండో వైపు కూడా ఈ విధంగా బెండ్ అవ్వాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి పైకి వచ్చేసి మీరు చేతులని వదిలేసేయండి. ఒకసారి కుడివైపు ట్విస్ట్ అవ్వండి. అదేవిధంగా ఎడమవైపు కూడా ట్విస్ట్ అవుదాము. ఈ విధంగా కుడి ఎడమవైపు 2 వైపులా ట్విస్ట్ అయిపోయి మనము కళ్ళని మూసివేసి రిలాక్స్ అయిపోతాము. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాలు మరియు పొట్ట, ఈ కండరాలన్నీ కూడా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. కఫోని భూ వశిష్టాసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ భుజాలు, మోచేయి, మెడ వీక్గా ఉన్న వాళ్ళు ఈ ఆసనం చాలా జాగ్రత్తగా చేయాలి. సర్వైకల్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. అలానే భుజాలు బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు. అలా చేస్తే మీ మెడ, భుజాలలో చాలా పెయిన్ అనేది ఎక్కువగా అవ్వచ్చు. బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. ఈ ఆసనం చేయడానికి మీ పొట్టలో శక్తి, అంటే పొట్టని లోపలికి చేసి బిగించి పెట్టే శక్తి అనేది మనలో ఉండాలి. లేదా పొట్ట కింద చేస్తూ మీరు ఈ ఆసనం చేసినట్టయితే నడుములో కూడా నొప్పి అనేది ఎక్కువగా అవ్వచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఆసనం చేస్తే చాలా మంచిది. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో కఫోని భూ వశిష్టాసన, ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.